ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? ఇది మా ప్రోటీన్ ఫుడ్. చెప్పు, ఇది మా ప్రోటీన్ ఫుడ్. ఏమేమి ఇవి ఇంతకీ దేనికోసం? ఇది మా పిల్లలకి మాల్ట్ అండి. ఎప్పటి నుంచి మీ పిల్లలకి పెడుతున్నారు? ఇది గత 5 years నుంచి పెడుతున్నాము. ఈ పాప వయసు ఎంత? ఈ పాప 5 years. అందుకే పాప చిన్నప్పటి నుంచి పెడుతూ వచ్చినారా? అంటే పుట్టినప్పటి నుంచినే పెట్టే కాదు కదా? 1 year 8-9 months నుంచి స్టార్ట్ చేసాము. ఇందులో ఏమేమి ఉన్నాయంటే గోధుమలు, అవిసె గింజలు, రాగులు, సద్దలు, జొన్నలు, కందులు, శనగబ్యాళ్ళు, అలసందలు, బాదం, ఇలాచి, సగ్గుబియ్యము, చెక్క, వాము డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకి తొందరగా డైజెస్ట్ కావడానికి మంచిది. అంటే ఇవన్నీ ఎట్లెట్లా పాలు అంటే ఎంత వెయిట్ ఎంత ఒక్కొక్కటి? ఇవి అన్ని 1/2 kg తీసుకున్నాము. అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాము. చూడండి ఎంత. ఎందుకు ఇన్ని కలపాలని మీరు? ఇది పిల్లలు డైరెక్ట్గా అయితే తీసుకోరు, ఇలా మాల్ట్ రూపంలో అయితే తీసుకుంటారు. కాల్షియము, మెగ్నీషియము, ఐరన్ ప్రతి ఒక్కటి ఇందులో ఉంటాయి. పిల్లలకి మంచి యూజ్ఫుల్ ఇది. అంటే ఏమేమి మొత్తము సుమారు 10 items పైన చెప్పినారు. ఇంకోసారి చెప్పండి ఒకసారి. 15 items పైన ఉండొచ్చు. అంటే ఫస్ట్ నుంచి చెప్పండి. బాదం పప్పు, అలసందలు, గోధుమలు, సద్దలు, అలసందలు, పెసులు, సగ్గు బియ్యము, బ్యాళ్ళు, రెడ్ దాల్ కూడా ఉన్నాయి, కందిపప్పు, పెసరపప్పు, ఉద్దిపప్పు, శనగపప్పు, ఇలాచి కూడా. ఇలాచి ఇంకొకటి ఇలాచి ఎక్కువ కాదు, జస్ట్ ఒక 50 grams. అవిసె గింజలు, ఉలవలు. సో ఇలా మొత్తం 12-15 ధాన్యాలు అన్నమాట మొత్తం. వీటిని ఎట్లా చేయాలి అంటే ఓకే తెచ్చి కలిపేదనా? లేదు, ఇది ఫస్ట్ నానబెట్టాలి. మ్యాక్సిమం 4 to 5 hours దాకా, లేకపోతే ఓవర్ నైట్ సోక్ చేయొచ్చు. తర్వాత అంతా వాటర్ విడివిడిగా నానబెట్టాలా కలిపి నానబెట్టాలా? విడివిడిగా నానబెట్టుకోవచ్చు, కలిసన్నా నానబెట్టుకోవచ్చు. యాజ్ యువర్ విష్, మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలా చేసుకోవచ్చు. సగ్గుబియ్యం నానబెట్టక్కర్లేదు, ఎందుకంటే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా వేయించుకోవచ్చు. అవిసె గింజలు అంతే, నానబెట్టినామనుకో ఇదంతా దీంట్లో ఉండే క్వాలిటీ అంతా వెళ్ళిపోతుంది. ఇది గంజి టైప్లో వచ్చేసి చేయలేం కాబట్టి నానబెట్టినాక ఆరబెట్టుకోవాలి. ఒక పూట పెట్టుకొని నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత వాటర్ రిమూవ్ చేస్తాము. వాటర్ రిమూవ్ చేసిన తర్వాత ఒక వెట్ క్లాత్ పైన అంతా వాటర్ రిమూవ్ చేసేసి అన్నీ స్ప్రెడ్ చేసేసి నీట్గా ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత డైరెక్ట్గా ఎండబెట్టినాక మళ్ళీ డైరెక్ట్గా ఇంకా వాడుకోలేదా? లేదు, వేయించిన తర్వాత వేయించాలా? అంటే మామూలుగా వేయించుతాం కదా, బాణలి పెట్టి దాంట్లో వేసి వేయించేస్తాము, రోస్ట్ చేస్తాం. వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్, డ్రై ఫ్రై లాగా చేస్తాము. ఏం పేరు బుజ్జి నీ పేరు? సాయినా? మొత్తం సాయినేనా నీ పేరు? పూర్తి పేరు లేదా బుజ్జి? నువ్వు దీన్ని తాగుతావా బుజ్జి చిన్నప్పటి నుంచి? ఎన్నిసార్లు తాగుతావు రోజు? 2 times తాగుతావా? ఎప్పుడు? మార్నింగ్ నైటా? అబ్బో. సో అంటే మళ్ళీ వీటన్నిటిని వేయించి ఇట్లా ఏం చేయాలి నెక్స్ట్? ఇది వేయించిన ఇది అంతా రోస్ట్ చేసేసుకున్న తర్వాత మిషన్లో వేపిస్తాం. పిండి మిషన్లో వేపిస్తాము. వేపించిన తర్వాత చాలా రాగులు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి, సద్దలు ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది మనం ఇంట్లో గ్రైండ్ చేసుకోవడానికి ఇబ్బంది కాబట్టి బయట మిషన్లో వేపిస్తాము. బాగా నీట్గా పేస్ట్ లాగా నున్నగా అయిపోవాలి. దీంట్లో వేస్తారా ఇంకా గిన్నెలో మీరు ఇంకా అన్ని వేసుకుని పిండి ఆడిస్తారేమో? ఆడిస్తాము. తర్వాత ఎలా అంటే వాటర్ బౌల్ తీసుకున్నా వచ్చింది సాయి పాప. వాటర్ ఒక 2 glasses ఆఫ్ వాటర్ తీసుకుంటాము. అంటే ఇది వాడే విధానమా? పిండి చేసినాక వాడే విధానం? వాడే విధానం. చిన్నది